ఏదో చేస్తున్నాను చెప్తున్నప్పటికిని ఉమ్, లోపల నేను చేయడం ఏంటి, చేయకపోవడం ఏంటి అనేది దానికి అన్వయించకూడదు అది. కానీ వ్యవహారానికి చెమ్మదాని ఇలాగే చెప్పాలి. మరి అంతే. తింటే తింటున్నాను, తిరిగితే తిరుగుతున్నాను ఏదో చెప్పాలి, చెప్పుకుంటాం. అవును, కానీ అవునవును. స్వానుభవంలో మీకు ఒకటి ఉండిపోవాలి. ఆ, ఆ, మీరేమి చేయని వారు కదా. అవును. అచలంగా ఉన్న తాను ఏం చేస్తుంది, ఉమ్, ఆకాశంగా ఉన్న తాను ఏం చేస్తుంది. ఉమ్, అది నేను అనేదానికి అర్థం ఏంటంటే, అంతరిక్షంకి ఏది అవకాశం అయి ఉన్నదో అదే నేనుగా ఉన్నది. ఉమ్, అదే సుశీలుగా కూడా ఉంది కదా. అవును. అది జ్ఞప్తిగా ఉండి ఇలా ఆ చెప్పడం ఓకేనా? అంతే కదా. చెప్పుకోవడం ఆ, మామూలుగానే చెప్పాలి, మళ్ళా పైపొచ్చి పిచ్చి వచ్చిందా అంటారు. అదే చెప్పడం అదే. చెప్పడం వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారో అదే చెప్పాలి. అవును, కానీ స్వానుభవంలో నేను కదలిక లేని తత్వంగా ఉన్నది ఒకటి ఉంది కదా మీకు. అవును. అది మీ ఒరిజినల్. ఉమ్, ఉమ్, ఇది వ్యవహారానికి వచ్చి చెప్పుకునే మాట. ఉమ్, అది చెప్తుంటే సరిపోలేదు, అదే సాధన. ఆ, జ్ఞప్తి అది. సహజ లక్షణంగా ఉంటే సిద్ధి. ఆ, ఆ, ఆ. అంతే. అంటే పట్టయ్య గారు ఒక మాట, అది స్వరూపంగా జ్ఞప్తిలో ఉంటూ ఇలా ఉహుం. చేస్తున్నాను ఆ అంటే జ్ఞప్ అది ఆ జ్ఞప్తి అనేదే మీ సహజ లక్షణము. సహజ లక్షణము ఈ జ్ఞప్తి. సుశీలిగా ఉండడం అనేది తత్కాలంలో వచ్చిన లక్షణము. తత్కాలికంగా వచ్చిన లక్షణం. తత్కాలంలో వచ్చిన దాంతో మమేకమయ్యి మళ్ళా దాన్ని గుర్తించాలా, నేర్చుకోవాలా, పొందాలా ఇట్లాంటివన్నీ వచ్చాయి కానీ ఉమ్, అది సహజ లక్షణము. ఇది తత్కాలికంగా ఏర్పడింది అనమాట అండి. ఉమ్, మీరు మీ నుండి జారుకున్న తర్వాత ఏర్పడింది అంటారు గురువుగారు. స్వప్నంలోకి ఉమ్, ఉమ్. స్వప్నంలోకి జారుకోవడం అనమాట అండి. అవును. సుశీలుగా ఉండడం అంటే స్వప్నంలోకి జారుకున్న వారిగా ఉండుట. ఆ, అవునండి. ఆత్మగా ఉండుటంటే స్వప్నాన్ని కనేవారిగా ఉండుట. ఆ, ఉమ్, నేను అనే అనుభవంగా ఉండడం అంటే ఈ స్వప్నాన్ని కనేవారిగా ఉండడం అని అర్థం. ఉమ్, సుశీల అనే అనుభవంగా ఉండడం అంటే స్వప్నంలో ఉన్న వారిగా ఉన్నారని అర్థము. ఉమ్, ఉమ్. రెండూ సత్యములే, కానీ రెండు సత్యాలు ఉండేదానికి అవకాశం ఉండదు కదా. ఏదో ఒకటే కదా లేదు, ఉండాలి. ఒకటే సత్యం, రెండు కాబట్టి సత్యాలు అయిందండి. రెండు స్వప్నం సత్యం సత్యం అవదు అవదు. కదండి. అదే ఆ, స్వప్నము కూడా మీదే కదా. నాదే అయినా. రెండు మాటలు సత్యమైనప్పటికీ ఆ, ఒకటి తత్కాలంలో తన యొక్క ఆభాసగా ఏర్పడింది, ఒకటి స్వరూపంగా ఉన్నదిని. అంటే వేరు చేయలేము, అవిభాజ్యం. అవిభాజ్య వేరు చేయడానికి వీలుబడని ఒకటి వేరుగా వీలు. కనిపించదు, ఏనిగా అది కనిపిస్తుంది. వీలు శరీరంలోంచి నీడ ఎలాగా ఆ అవిభాజ్యం వేరు చేయలేమో, అవును అవును అలాగే అవును. అలాగే జ్ఞప్తి నుంచి ఈ సుశీలాన్ని ఈ వేరు చేయడం కుదరదు. వేరు చేయడం అంటే కుదరదు అక్కడి నుంచి. చెప్తే తత్కాలంలో ఉమ్, సుశీలిగా ఉంది, ఆ, తత్కాలంలో ఉంది ఉంది నీడగా. ఉంది. అవును. నీడ సదా ఉండదు కదా, సూర్యుడు ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఉండదు మళ్ళీ. అట్లా మీరున్నారు కాబట్టి నీడ ఉంది. మీరు అవును, మేల్కొన లేదనుకోండి, నీడ ఉండదు. ఉండదు. అట్లా గాఢ నిద్రలో నీడ లేదు కదండి. లేదు. కాదు, మీరున్నారు కేవల తత్వంగా. ఉమ్, మేల్కొన్న తర్వాత మీరు ఉన్నారు, కానీ మెలకులో మేల్కొనే ఏమన్నారంటే ఇక్కడ ఓ మాట చెప్పారు గురువుగారు. ఉమ్, సాక్షి ఉంది కాబట్టి దీనికి సాక్షి అని పేరు చెప్పారు. ఉమ్, కాబట్టి మీకు ఆ, 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 మీతే చూడబడేదానికి ఉండడానికి అవసరము అవకాశము ఉన్న అనుభవంగా ఉన్నారు ఇక్కడ. అంటే ఉమ్, ఉమ్. అక్కడ ఆ అనేకం అనేకానికి అవసరము గాని అవకాశము గాని లేని ఒకటిగా ఉన్నారు. అవును. అనేకాడానికి అవకాశానికి అవసరము ఉన్న ఒకటిగా ఉన్నారు ఇక్కడ. ఉమ్, ఇది ఒకటే అది ఒకటే, కానీ ఈ ఒకటిలోంచి అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఉన్నాను అనే ఆ, జ్ఞప్తి దగ్గర ఆ, ఉన్న నేను దగ్గర అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ముందున్న నేను ఒకటి ఉంటుంది, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఏమీ లేదు. కేవలం ఒకటే. అవును. అది ఒకటే. దాని నుండి పుట్టినటువంటి ఆంస్ఫురణ అనేది కూడా ఒకటే. ఉమ్, కానీ అనేక ఒకటలు రావడానికి అవసరమై అవకాశమయంగా ఉన్న ఒకటి ఇది. అది గురించి ఉమ్, ఉమ్, మాయాతత్వం అని చెప్పారు ఇక్కడ. ఉమ్, ఉమ్, అవును. ఈ అహంస్ఫురణగా ఉన్నదాన్ని మాయా స్వరూపంగా చెప్తారు. ఉమ్, దాని నుండి జారుకున్న తర్వాత వ్యక్తి అనే నేను ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎవరని ప్రశ్నించుకోమని అక్కడికి తీసుకెళ్లి చూపిస్తున్నారు భగవాన్. ఉమ్, ఉమ్, ఇది ఎవరు అంటే నేను కదా, మరి నేనెవరిని, మరి ఒక ప్రశ్న వేసుకో అంటే మీరు ఆ స్ఫురణ దగ్గరికి ఉండగలుగుతారు.
ఉమ్, ఆ హౌస్‌హోల్డర్ దగ్గర ఉంటే చాలు స్టాండర్డ్‌గా. దానికి మూలం ఏదైతే ఉన్నదో అదే అనుభవంగా ఉంటుంది. ఇది ఉండి లేనిదైపోతుంది. ఉమ్, ఉమ్, ఏది సుశీలగా ఉన్నది. ఉమ్, ఉమ్, అప్పుడు గూడా ఉంటుంది. కానీ ఉమ్, ఉండడము మీరుండే చోటుని బట్టి ఇది నిజమా? అబద్ధమా? అనేది మీకు అనుభవంగా ఉంటుంది. ఉమ్. మీరు మీరు నిజమైతే సుశీల అబద్ధం అవుతుంది. సుశీల నిజమైతే మీరు అబద్ధం అవుతారు. ఇంతకీ ఎవరు నిజం? ఎవరు అబద్ధం? చూస్తే ఆ, నేను ఉండబట్టే సుశీలుగా ఆ! ఉంది. కాబట్టి మీరు నిజమైతే సుశీల అబద్ధం. అబద్ధం అంటే తత్కాలంలో మాత్రమే ఉంటుందని. అబద్ధం అవును, అంటే అస్సలు ఉండదని గాదు. అవునవును, నీడగా ఉందని. అవును. కెరటంగా ఉందని అట్లా. ఉమ్, ఉమ్, అలాగా ఉంది కానీ ఆ! ఆ! అలా కూడా సముద్రమే. అవును. అది అవును, అంతే. తత్కాలంలోనే ఉంటుంది. సదా అలగా ఉండదు కదా మరి సముద్రం. సదా అలాగా మళ్ళీ కలిసిపోతుందిగా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా అలగా. అవును. సముద్రంగా సదా. సదా సదా అలా ఎప్పుడు అన్నమాట. సముద్రంగా అంతే, ఆ! సకలంగా తాను సకలంగా. ఇది సకలం చెప్తుంది. అనేది సుశీల వచ్చిన తర్వాత వస్తుంది. దానికి సకలం ఉండదు. తానే ఉంటుంది. తానే ఉంటుందా. ఆ! సకలం అనేది స్ఫురణ రావాలి. మీరు మేల్కొన్న తర్వాతే సకలం ఏర్పడుతుంది. అంతకుముందు ఉమ్, సకలం ఉండదు. సకలానికి ఉండదు. తావుండదక్కడ. ఉమ్, అందుకే దేవుడికి అసలు సృష్టే లేదన్నారు. అజాతవాదం అని ఒకటుంది గదా! ఉమ్, అసలు సృష్టే లేదు. గురువుగారు అంటారు భగవాన్ గురించి, ఉమ్. అసలు భగవాన్ ఏమి మాట్లాడిందే లేదు. ఏమి చెప్పిందే లేదన్నారు. అవును. ఆయన చెప్పినట్టు మనం విన్నట్టు, రాసుకున్నట్టు బోలెడు గ్రంథాలు తయారయ్యాయి మన లెక్కల్లో. ఆ, అవును. భగవాన్ ఏం చెప్పలేదన్నారు. అబ్బా. హ్మ్. అదనమాట. ఉమ్, అంటే ఆ సైట్‌లో ఉండిపోయిన తర్వాత వ్యవహారం కొరకు జరిగింది. ఉమ్, అది కూడా చూసారు వారు. ఉమ్, ఉమ్. మరి చెప్పినట్టే చెప్పనట్టా? సాక్షిగా ఉన్నారు. వ్యవహారం కొరకు ఏదో జరిగిందండి. ఆ జరిగిందని రికార్డ్ అంతే. చేసి పెట్టుకున్నాం. భగవాన్ లెక్కల్లో ఏం చెప్పలేదు. అదే భగవన్ లెక్కలో అయితే కదలని స్థితి కదా. అస్సల కథల వారిగానే ఉండిపోయారు. కదలికలు కదలికలు తత్కాలంలో ఏదో జరుగుతున్నట్టు ఉన్నట్టు వాటిని చూసారు వారు కూడా ద్రష్టగా ఉండి. అవును, అవును, ఆయన సాక్షిగా చూశారు. ఆ! చూసారు. ఇప్పుడు మనం భగవాన్ చెప్పాం అంటున్నాం. భగవాన్ లెక్కల్లో భగవాన్ ఏం చెప్పలేదు. ఆ, చెప్పారా? చెప్తే భగవాన్ ఎందుకవుతారు? అవును. అవునండి. ఇట్లా. బాగుంది. భగవాన్ లెక్కల్లో భగవానే ఉన్నారండి. అవును, ఉన్నది ఉన్నట్టుగా హ్మ్. జ్ఞానం హ్మ్. ఉంది. జ్ఞానమే ఉన్నదే ఉన్- తత్కాలంలో ఉన్నట్లుగా ఉన్నది. అది ఉన్నట్టుగా భగవాన్ చెప్పారు గదా! ఉన్నదనేది మొదటది చూడండి ఉమ్, సరిపోతుంది. ఉమ్, ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉమ్, ఉమ్. ఉండదు. అసలు ఉనికే లేదు దీని చెప్పారు అవును, దీనికి. అవును. ఉన్నట్లు తోసు జ్ఞానం అంటే మీతో సహా సకలానికి ఉన్నట్లు తోసు జ్ఞానము అనే ఉమ్, పదాన్ని ప్రయోగించారు భగవాన్. ఉమ్, ఇది ఉన్నట్లు తోసు జ్ఞానము. ఉమ్, మీరు మీ ప్రపంచము టోటల్ ఏ టు జెడ్ ఏదేది ఉమ్, మీకు తెలియబడుతుందో అదంతా కలిపి. ఉమ్, అంటే 14 లోకాలేసుకోండి. ఉమ్, ఉరికే పురాణ కథనం ప్రకారంగా. అవి ఉమ్, కూడా ఉన్నట్లు తోసు జ్ఞానంలో భాగమే. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఉండాలంటే ఉన్నది ఉండాలి. ఉమ్, ఉన్నది ఇక్కడ అడ్రస్ దొరకదు. ఉన్నట్లుగా ఉంటుంది గానీ, ఉన్నది ఎప్పుడూ ఉన్నదిగానే ఉంది. అవును. దాన్ని మనం భగవాన్ అంటున్నాము. ఉమ్. ఉన్నట్లు తోసు జ్ఞానం భగవాన్ అంటే భగవాన్ మనకు అర్థం మనకు తెలిసినట్టా? తెలియలేనట్టా? ఉన్నట్లుగా తోసే జ్ఞానం. ఉన్నట్లు తోసు జ్ఞానం భగవాన్ అయితే మీరు ఉమ్, భగవానే, నేను భగవానే మొత్తం ఇదంతా ఉన్నట్లు తోసు జ్ఞానమే కదా! అవును. కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానము ద్వారా ఏది మనకి తెలియబడిందో అది భగవాన్. అది కనిపించదు. ఉమ్, అందుగురించి దానికి అవాంగమానతి గోచరం అని పేరు. ఉమ్, ఇప్పుడు వరకు ఎవరికీ తెలియలేదు. ఉమ్, తెలీదు. ఉమ్, కానీ అది ఉంటే ఇది ఉంటుంది. ఉమ్, అది ఉమ్. లేకపోతే దీనికి అసలు ఉనికే లేదు. లేదు. ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా అంటున్నారు. ఉమ్, ఉమ్. ఎట్లా ఉంటుంది? ఉండదు. అది. ఉమ్, బాగుంది అసలు. కాబట్టి ఈ సుశీల ఉన్నట్లు తోసు జ్ఞానముగా మీకు అనుభవానికి ఉంటే మీరు ఉన్నదిగా ఉన్నట్టు లెక్క. ఉమ్, లేదా సుశీల్ ఉన్నది అనే అనుభవం మీకుంటే మీరు ఉన్నట్లు ఉన్నవారైపోతున్నారు. సుశీల్ నిజమైపోయి కూర్చుంటుంది కదా! అవును. అవును. అది. అవును. ఈ 2 మీరే. ఉన్నది రెండు మీరే, వేరే. ఉన్నట్లున్నదిగా ఉన్నది కూడా మీరే. మీరు ఆ, లేకపోతే ఉన్నట్లున్నది అనేది ఉండదు అసలు. లేదు, లేదు. దీనికి ఉనికే ఉండదు. నేను ఉన్నందువల్లే సుశీలుగా ఉన్నట్టుగా ఉన్నాను. ఆ! అంతే.
నేను లేకపోతే సుశీల ఉన్నట్టుగా ఎలా ఉంటుంది? సుశీల్గా ఎట్లా ఉంటారు? సుశీల్గా ఉండదు. మారిపోలేదు. తత్కాలంలో సుశీల్గా కనిపిస్తున్నారు కానీ సుశీల్గా అయిపోలేదు. లేదు, అయిపోలేదు. అయిపోలేదు. అవును. ఎందుకు అయిపోలేదు అనేది రుజువు ఏమిటి అంటే మీరే కాసేపుంటే సుశీల్ని వదిలేస్తున్నారు కాబట్టి. అవును, నామరూపాలు లేని మీరే స్వరూపానికి మళ్ళీ. మీరే వదిలేస్తారు కదా, నిద్రపోతే అవును. సుశీల్ని వదిలేస్తున్నారు. అవును, అవును. గాఢ నిద్రలో అక్కడ సుశీల లేదు. 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 ఇప్పుడు మూర్ఛలో, మరణంలో, చనిపోయిన తర్వాత, నిద్రపోయిన తర్వాత సుశీలు ఉండరు. ఇప్పుడు ఉండరు. ఉంటున్నారు అంటే తత్కాలంలో ఉన్నదనే కదా అర్థము. అవును. అదే చెప్తున్నారు భగవాను. ఉమ్, ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉన్నది ఉంది కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానం కూడా ఉంది. అవును, ఉంది. ఉనికి దానిది, దీనిది కాదు. ఉమ్, ఉమ్. ఉన్నది ఉన్నది